చూడండి, సముద్రంలో కూడా మనము కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే ఇంతవరకు స్విమ్మింగ్ చేయొచ్చు, ఇంక ఇది దాటొద్దని అక్కడ ఒక సరిహద్దు పెడతారు. సరిహద్దు దాటిన వాళ్ళు గజ ఈతగాళ్ళు దాటొచ్చేమో, కానీ స్విమ్మింగ్ రాని వాళ్ళు దాటారంటే ప్రమాదమే. సో ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్తే క్షేమం. చాలాసార్లు మనం కూడా క్షమాపణలో ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, నేను ఎంతవరకు క్షమించాలి, నేను ఎంతవరకు ప్రేమించాలి, నేను ఎంతవరకు ఇది చేయాలి, నేను అంతవరకు అది చేయాలని కొన్నిసార్లు మనకి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మనుషులంగా మనము ఇంత చేసి అది ఇంత అనుకుంటూ ఉంటాం. అర్థమైందండి? మనకి దేవుడికి మధ్యలో తేడా ఏంటంటే, ఇంత క్షమించి చాలా క్షమించేశాను, ఇంత ఇచ్చి చాలా ఇచ్చేశాను, ఇంత పెట్టి చాలా పెట్టేశాను, కొంచెం చూసి చాలా చూసేశానని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుని గొప్పతనము, ఆయన యొక్క స్టాండర్డ్స్ ఎంత ఉన్నతమైనవంటే, ఆయన ఎంతో చేస్తాడు, కానీ హీ డజంట్ థింక్ ఇట్స్ టూ మచ్ కదా. మనం ఎంతో ఎంతో కనికరిస్తూ, ఎంతో ఆశీర్వదిస్తూ, ఎంతో క్షమిస్తూ, అది ఏదో పెద్దదన్నట్లుగా యేసయ్య భావించరు, కానీ అది చాలా హృదయపూర్వకంగా ఆయన మన ఎడల కార్యాలు జరిగించే దేవుడు.